మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, మనందరం కూడా చాలాసార్లు మన చిత్తము మన ఇష్టాలే నెరవేర్చబడాలని ఆలోచిస్తూ ఉంటాము. దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకోవాలి. దేవునికి ఏది ఇష్టమో, ఆయన ఏ విధమైన ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ప్రకారం నేను నడుచుకోవాలని ఎప్పుడు కూడా ఆలోచించాం. కానీ మనకిష్టమైన రీతిగా డిసిషన్స్ తీసుకోవాలని ఇష్టపడుతూ ఉంటాం. దేవుని డిసిషన్తో మనకు సంబంధం ఉండదు. ఎప్పుడు కూడా మనం అనుకున్నదే నెరవేర్చబడాలని ఇష్టపడుతూ ఉంటాం. చాలాసార్లు హేస్టీ డిసిషన్స్ తీసుకొని, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఎన్నో ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా. కొంతమంది వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. నాకు నచ్చింది కావాలా, నేను అనుకుంది జరగాల అని చెప్పి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత వివాహం అయినాక బాధపడుతూ ఉంటారు. అనుకోని గొడవలు, అనుకోని సమస్యలతో బాధపడుతూ డైవర్స్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు, సొంత నిర్ణయాలు, దేవునితో సంబంధం లేకుండా, దేవుని యొక్క డిసిషన్, దేవుని నిర్ణయం మన జీవితంలో జరగకుండా మనకు నచ్చినట్టుగా మనం నిర్ణయాలు తీసుకుంటే మన జీవితంలో బాధపడతాము, వేదన పడతాము. సో ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని చిత్తానుసారంగా డిసిషన్స్ తీసుకోవాలి. కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు మనల్ని ఒక ఫెయిల్యూర్గా నిలబెడతాయేమో, కానీ దేవుని చిత్తానుసారంగా మనం తీసుకున్న నిర్ణయాలు తరతరాలకు ఆశీర్వాదకరంగా నిలబడతాయి. అందుకని దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. వాక్యం చెప్తా ఉంది, యోబు గ్రంథము 23:12. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచింది. ఇక్కడ యోబు అంటా ఉన్నాడు, దేవుని మాటలను నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతా ఉన్నాను. నా మాటల కంటే, అంటే నా సొంత నిర్ణయాల కంటే, నా సొంత ఇష్టాల కంటే దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని ఎక్కువగా నేను చూస్తూ ఉన్నాను, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నానని యోబు చెప్తా ఉన్నాడు. సో మనం కూడా ఆ రీతిగా ఉందాం. సొంత నిర్ణయాలు తీసుకోకుండా దేవుని పైన ఆధారపడదాం. వాక్యం చెప్తా ఉంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని. కాబట్టి సొంత నిర్ణయాలు మానేద్దాం, దేవుని మీద ఆధారపడదాం, చక్కటి నిర్ణయాలు తీసుకొని మన జీవితాన్ని చక్కగా మార్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాలు చెందుకు వస్తూ ఉన్నాము. నిజంగా ప్రభా, మా సొంత నిర్ణయాలు మా జీవితాలను పాడు చేస్తాయని వాక్యం చెప్తా ఉంది ప్రభా. యోబు ఏ విధంగా అయితే తన నిర్ణయం కంటే, తన సొంత అభిప్రాయం కంటే దేవుని మాటలను ఘనంగా ఎంచాడు, మేము కూడా ఆ విధంగా ఉండేటట్టు సహాయం చేయండి. మా లైఫ్లో తీసుకునే ప్రతి నిర్ణయంలో ప్రభా, మా అభిప్రాయం కంటే, మా ఇష్టం కంటే నీ చిత్తము వైపు మేము చూడటానికి మాకు సహాయం చేయండి ప్రభా. మా గురించి నువ్వు మేలుకరంగా ఆలోచించే దేవుడు, మాకు మంచి చేసే దేవుడు అయ్యా. నువ్వు ఎప్పుడు మాకు మేలు చేస్తావు కానీ కీడు చేయవు తండ్రి. కనుక ఏది మేలైనదో ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరికీ మీరు దయచేసి మీరు మహిమ పొందమని, చేసిన మేలన్నిటిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.